అదే దట్స్ వాట్ నేను ఇప్పుడు అదే చెప్పానమ్మా. ఇంచుమించుగా 2.5 decades నుంచి నేను ప్రతి ఏడాది ఖచ్చితంగా మధ్యాహ్నం midnight 12 o'clock కల్లా ఆదిత్యం దర్శనం నిజరూప దర్శనం చేసుకుంటాను. ఈ రోజు పడ్డ ఇబ్బంది నేను పడలేదు. ఇప్పుడు 1.5 kilometer దూరాన నేను నడుచుకుంటూ రావటం జరిగింది. అంటే ఒక ఎక్స్-యూనియన్ మినిస్టర్గా నేను నా బాధ మీకు తెలియజేస్తున్నానంటే సాధారణ భక్తుల పరిస్థితి ఏంటి అన్నది మరి చెప్పడానికి కూడా అలవి తీరిందని నేను భావిస్తూ ఉన్నాను. బహుశా మరి రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ వాళ్ళ మధ్య సరైన అవగాహన లేకను మరి ఏమి జరిగిందన్నది నేనైతే చెప్పలేను. కానీ చాలా కష్టంగా ఈరోజు స్వామిని దర్శించుకోవటం జరిగింది. అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఉంది అంట. ఖచ్చితంగా గతంలో ఎప్పుడు అసలు నేనైతే చూడలేదు. నేను ఎవ్రీ ఇయర్ 12 o'clock కల్లా వచ్చి స్వామి దర్శనాన్ని చేసుకోవటం నాకైతే పరిపాటి. ఈరోజు నేను అసలు ఆ ట్రాఫిక్ చూసేటప్పటికి దిస్ ఈజ్ టోటల్లీ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ అంటానమ్మా. నేను అంటే ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఎక్స్-యూనియన్ మినిస్టర్ నేను అన్నాను అంటే దట్ ఈస్ 100% ట్రూ. నేనే కాదు, నాట్ ఓన్లీ మై సెల్ఫ్. ఈరోజు రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ట్రాఫిక్లో జామ్ అయిపోయి ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు నాతో పాటుగా మామిడి గోవిందరావు గారు ఉన్నారు, నాతో పాటు బగ్గు రమణమూర్తి గారు ఉన్నారు, నాతో పాటు శిరీష గారు ఉన్నారు, నాతో పాటు ఎక్స్ స్పీకర్ గారు ఉన్నారు. మాదంతా పెద్ద క్యాన్వాయ్ వాళ్ళు మధ్యలో ఆపేయటం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ సరైన అవగాహన సమన్వయ లోపమనే నేను అంటాను. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఇట్లాంటి సమస్యలు లేకుండా భక్తులకు సజావుగా అయ్యే విధంగా స్వామి దర్శనం గడిచిన కాలంలో సజావుగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ రెవెన్యూ యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి భక్తులు కూడా ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం కానీ క్యూ లైన్స్ దగ్గర ఇబ్బంది పడేమని అబ్జర్వ్ చేసి అసలు తొక్కిసలాట జరుగుతుందేమో అని నేను భయపడ్డానమ్మా. నేను ఇదిగో హెయిర్ క్లిప్ పీకేశారు. హెయిర్ క్లిప్ ఇక్కడ దేవాలయంలోకి వచ్చిన తర్వాత నేను హెయిర్ క్లిప్ పెట్టుకొచ్చాను. నేను కార్ దిగి 1.5 kilometer నేను నడిచాను. ఎంతసేపు 12 o'clock నుంచి 3 వరకు ఐ వాజ్ ఇన్ ద కార్. ఇంకా నాకు మరి ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవుతుందని నమ్మకాన్ని కోల్పోయి నేను నడుచుకొని వచ్చాను. నడుచుకొని వచ్చేటప్పుడు కూడా దేవాలయం గేట్ దగ్గర ఏమైపోద్దో ఏమో. నా గ్రాండ్ సన్ 3 years old బాయ్, వాడు నా చేతిలోకి వస్తాడా లేదని కూడా నేను భయపడే పరిస్థితి. సో దిస్ ఇస్ టోటలీ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. నేను ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ అయితే ఉంది. గడిచిన 2.5 దశాబ్దాల కాలంగా నేను ఎప్పుడూ ఈ విధంగా అరసవెల్లి దేవాలయంలో ఈ విధమైన ఇబ్బందులు నేనైతే కని విని ఎరగలేదు. ఎవరి ప్రాబ్లం ఎవరిదైనప్పటికీ నేనేదో ప్రతిపక్షంలో ఉన్నానో లేకపోతే ఇంకొక పార్టీ వాదులు అని చెప్పడం కాదు, బాధ్యత గల పౌరాలుగా నేను చెప్తున్నాను. ఇప్పటికైనా యంత్రాంగం ఇది సరి చేసుకున్నట్లయితే భక్తులు చాలా ఇబ్బంది పడతారు.